హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉషాక్మిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం అన్ని రకాల నాన్ వెజ్లోకి అండ్ వెజ్లోకి మసాలాలు స్టోర్ ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా ఒక 2 కప్పుల వెల్లుల్లిని పొట్టు తీసి కానీ లేదా పొట్టు లేకుండా కానీ తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. తర్వాత 1 కప్పు అల్లం ముక్కలను తీసుకోవాలన్నమాట. ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి అల్లాన్ని. సో ఈ అల్లాన్ని అలాగే ఈ వెల్లుల్లిని మొత్తం కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో మొత్తం యాడ్ చేసేసుకొని మొత్తం మెత్తని పేస్ట్ లాగా పట్టి పక్కన పెట్టేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లో యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా మిక్సీ పట్టుకున్నామో. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/4 టేబుల్ స్పూన్ పసుపుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 నిమ్మకాయని దాంట్లో ఉన్న సీడ్స్ మొత్తం రిమూవ్ చేసేసేసి ఆ నిమ్మకాయ రసం మొత్తాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు అనేది యాడ్ చేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 6 మంత్స్ పాటు ఫ్రెష్గా ఉంటుందండి. కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో అందుకోసమని నేను పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీరు బయటే పెట్టుకుంటే ఒక 1 మంత్ పాటు ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే 6 మంత్స్ పాటు ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా చేసి పెట్టుకుంటే బిర్యానీలో కానీ వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ మనం అప్పటికప్పుడే మళ్ళీ స్పెషల్గా మసాలా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. అన్నిట్లో కూడా బాగుంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. వెల్లుల్లి అనేది పొట్టు లేకుండా అయినా తీసుకోవచ్చు, పొట్టు ఉండైనా తీసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా ఉందో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఇలా బాగా మెత్తగా పట్టుకోవాలన్నమాట. అంతే, మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ధనియాల పొడిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టాలి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 కప్పు ధనియాలను దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ ధనియాలు అనేవి కొంచెం ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ధనియాల పొడి అనేది ఇలా చేసి పెట్టుకుంటే బిర్యానీలో కానీ వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ ఏ కర్రీలోకైనా కూడా చాలా బాగుంటుందండి. మళ్ళీ మనం సపరేట్గా అప్పటికప్పుడే చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఈ 6 మంత్స్ పాటు ఫ్రెష్గా ఉంటుంది ధనియాల పొడి అనేది మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే. చూడండి ఇలా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/4 కప్పు జీలకర్రని దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇలా జీలకర్ర అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఈ జీలకర్ర అలాగే ధనియాలు బాగా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ బాగా ఫ్రై అయ్యాక మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. సో అప్పుడు మనకు అర్థమైపోతుంది బాగా ఫ్రై అయిపోయాయని. మరి ఎక్కువగా మాడేలాగా ఫ్రై చేసుకోకండి. జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందన్నమాట. లైట్ బ్రౌన్ కలర్లో చేంజ్ అయితే సరిపోతుంది. బయట దొరికే ధనియాల పొడి జీలకర్ర పొడి కంటే కూడా మనం ఇలా రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి 6 మంత్స్ పాటు. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయాలండి, అప్పుడు చల్లగా అయిపోతాయి. ఈ ధనియాలు మొత్తం కూడా చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేసుకోవాలండి. చూసారు కదా, మన ధనియాల పొడి అనేది మంచిగా రెడీ అయిపోయిందండి. ఇది ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ పాటు ఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ మసాలాలను ఇలా ప్రిపేర్ చేసుకోండి, 6 మంత్స్ పాటు ఫ్రెష్గా ఉంటాయండి. ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.